ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని మిమ్మలను గూర్చి దేవునికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, మిమ్మలను గూర్చి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ సంతోషిస్తున్నాము. ప్రభు కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి ధైర్యము పొందుదుముగాక. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అవును, క్రైస్తవులకు ఆది కాలంలో నుండి కూడా కలుగుతున్న శోధనలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, విద్వేషాలకు లోనవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నప్పటికీ కూడా క్రైస్తవయంలో ఉన్న గొప్పతనము ఏంటి అంటే క్రీస్తుని వెంబడించటం, క్రీస్తుని అంగీకరించటం, క్రీస్తుకి దేవుని పిల్లలుగా మనము బ్రతకటం భాగ్యముగా ఎంచుకోవటం. నిజముగా ఇది దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృప మాత్రమే. మానవ బుద్ధికి మించినది, మానవ జ్ఞానానికి అర్థం కాని మహాకృప, మానవ జ్ఞానానికి మానవ జ్ఞానానికి అగోచరమైన మహాకృప మనం కలిగి ఉన్నామంటే నిజముగా ఎంత ధన్యులమో కాదు. మరి ప్రస్తుత కాలంలో క్రైస్తవులకు కలుగుతున్న శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, వీటన్నిటిలో కూడా ఆయన పిల్లలుగా మనము ధైర్యమును మాత్రమే ఆయుధముగా ధరించుదుముగాక. ప్రతి పరిస్థితిలో నా దేవుడు చాలిన దేవునిగా ఉండి నడిపించువాడై ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. అవును, ఇదే కదా క్రైస్తవ్యం, ఇదే కదా మన విశ్వాసం యొక్క గొప్పతనము. బ్రతుకుట క్రీస్తు కొరకు, చనిపోవడం అయినా అది మనకు లాభమే అన్నట్లుగా మనము క్రీస్తుని వెంబడిస్తున్నాము కదూ. ఇట్టి విశ్వాసము నుండి, ఇట్టి సరళత నుండి ఏ ఒక్కరూ తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకునే రోజుల్లో మనం ఉన్నాము. అందుకే మనము ప్రతిరోజు కూడా ఆయన కృపను నూతనముగా పొందుకుంటూ, నూతన శక్తితో, బలముతో నింపబడి ఆయనను వెంబడించుదుముగాక. ఆమేన్. మీ కుటుంబాలలో ఉన్న శోధనలైనా, మీ ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తున్న ఇబ్బందులే అయినా, మీ కుటుంబంలో, మీ పని స్థలాలలో, ఉద్యోగ స్థలాలలో మీకు కలుగుతున్న పోరాటాలే అయినా, వీటన్నిటిని కూడా అధిగమించగలిగిన గొప్ప విశ్వాస వీరులుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. నా దేవుని చేతిలో మనం ఉన్నాము కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా అవేవి మనలను కొంచెము ఈసమంతైనను మనలను కదల్చలేవనేది సత్యమైనది. అది నగ్న సత్యం. మనలను కొంచెమైనను కదల్చలేదు అనే మాట నగ్న సత్యం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులైనా యేసుక్రీస్తునందు విశ్వాసము మాత్రమే మనం ఒక వెపన్గా, ఆయుధముగా ధరించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఎంత భాగ్యం మాకు ఇచ్చారు. క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తు కొరకు మరణించటమే మా ధన్యతగా భావించే ఆత్మీయ ఎదుగుదలలోనికి క్రైస్తవులను మీరు నడిపించుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదురవుతున్న ప్రతి పోరాటములో, ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో నీ పిల్లలు ఘన విజయము నొందుదురుగాక. బ్రతుకుట క్రీస్తే అనే ఒక నినాదముతో సాగిపోవుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొరకే బ్రతకాలి, మీ కొరకే మేము జీవించాలి నాయన, మీ కొరకే మేము గెలవాలి, మీ కొరకే మరణించాలి. అదేనయ్యా మాకున్న విశ్వాసము, నిరీక్షణ. ఇంత గొప్ప విశ్వాసమును మాకు అనుగ్రహించారు, నిరీక్షణతో కూడిన భక్తి జీవితాన్ని మాకు ఇచ్చారయ్యా. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, విశ్వాస యోధులుగా మీరు మార్చండి, ధైర్యశాలులుగా మీరు చేయండి. మీరు ఏ రీతిగా అయితే ఈ లోకమును, పాపమును, శరీరమును జయించి తండ్రితో కూడా కూర్చున్నారు, మేము కూడా అలాగూ జయించి మీతో కూడా ఉండుటకు గొప్ప ధన్యత, భాగ్యాన్ని మేము పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.